దేవుడు మన కోసం పోటీ పడతాడు. మన వ్యసనములు చూసిన దేవుడు, మన భారమును చూసిన దేవుడు, మన యొక్క స్థితిగతులను చూసిన దేవుడు, మన పరిస్థితులను, మన రోగములను, వీటన్నింటినీ గమనించిన దేవుడు నీ కోసం పోటపడే దేవుడైనా. ఈ లోకంలో ఎవడు కూడా మన కోసం పోటపడడు. ఏ మనుషుడు కూడా మన కోసం పోటపడడు. అవసరతను బట్టి, అనుకూలతను బట్టి మనుషులు మన మధ్యలో ప్రవేశిస్తాడు, కానీ ఏ మనుషుడు కూడా నిజమైన ప్రేమను చూపించలేడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్తలో అంటాడు, నిజమైన స్నేహితుడు ఇరువైపు ప్రేమించును. తన స్నేహితుడి కొరకు తాను ప్రాణం పెట్టువాడి కంటే మన యేసయ్య నిలబడుతున్నాడు. హల్లెలూయా. మన స్నేహితులు మన కొరకు ప్రాణం పెట్టరు. ఇక్కడ యోబుని ఏం చేస్తున్నారు? తన స్నేహితులు బాధ పెడుతున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, ఘోరంగా వేదన పెడుతున్నారు. అలాంటి వేదనకరమైన జీవితంలో యోబు ఏమంటున్నాడు? అయ్యా, నా కోసం పోటపడు, మరణములోకి, అంచులలోకి వెళ్ళే పరిస్థితులకు నేను ఉంటున్నా. అయితే ఈ బాధని తట్టుకోలేకపోతాను, నాకు సహనం ఇవ్వు. అయినా యోబుకు ఒక నిరీక్షణ అనేది ఉంది. హల్లెలూయా. నిరీక్షణ అనేది ప్రతి మనుషులకు కావాలి. నువ్వు ఎన్ని కష్టాల మధ్యలో నలిగిపోతున్నా సరే నీలో ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం కావాలి. ఒక విశ్వాసం కావాలి.